3 రోజుల పాటు భారీగా కురిసిన వర్షాలకు వరి పంటతో పాటు ఇతర పంటలు భారీగా దెబ్బతిన్నాయి. కామారెడ్డి జిల్లా బాన్సడా డివిజన్లో కురిసిన వర్షాలకు రైతులు పెద్ద ఎత్తున నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. బాన్సడా మండలంలో 13 ఎకరాల్లో వరి పంటలు సాగు చేస్తున్నారు. మరో 800 ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశారు. భారీ వర్షాలకు సుమారు 800 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్టుగా అధికారులు గుర్తించారు. ఇటీవల వరి కోతలు కూడా ప్రారంభించిన రైతులు రోడ్లపై వరి పంట ఆరబెట్టి విక్రయించేందుకు సిద్ధమవుతుండగా కురిసిన వర్షాలతో తడిసి ముద్దయింది. కోతకు వచ్చిన వరి పంటలు నీట మునగడంతో తీవ్ర నష్టం జరిగింది. రోడ్డుపై ఆరబెట్టిన వరి పంట పూర్తిగా తడిసిపోవడంతో నల్లగా మారి మొలకలు వస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. మొత్తం మునిగిపోయింది సార్. జరంతా ఎండ వేస్తున్నాం, నానిపోతుంది. ఎండ వేస్తున్నాం, నానిపోతుంది. వర్షం వస్తుంది. ఇంకా కోసినాం పడ్డది మొత్తం. 3 ఎకరాలు వేసినా కథం ఆడిపోయింది. మళ్ళా ఉన్న ఆరికి మొత్తం కిందికి పడిపోయింది. ఇప్పుడు ఏం లేదు చూడండి. గడ్డగా వచ్చిందేమో మొలకెళ్ళి వెళ్తుంది.